నా మానాన్ని నేను న్యూస్ చదివేసి ఇంటికి వెళ్దాం అనుకుంటే ఎరిపప్ప ఇంటర్వ్యూ ఒకటి. సరే, హాయ్ అండి, ఎరిపప్ప న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక యూట్యూబ్ సెలబ్రిటీని ఇంటర్. ఒరే, నేను ఇప్పుడు ఈ చైర్ మీద కూర్చొని ఇంటర్ చదవాలా, ఇంటర్వ్యూ చేయాలా? ఎవడు రాసింది ఇది? ఇలాంటివి చూసినప్పుడే ఇంటర్వ్యూ చేయాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతుంటాయి. మీరేనండి సెలబ్రిటీ? ఓహో, ఈయనండి మా సెలబ్రిటీ. మీ పేరండి? పేరు తెలియకుండా ఇంటర్వ్యూ కాల్ చేశారు. దిస్ ఈస్ ఫనీ. పర్లేదండి, మీ సబ్స్క్రైబర్లు బాగానే ఉన్నారు. ఎన్నాళ్ళు చేస్తున్నారు మీరు? అంటే యాక్చువల్లీ 3 years నుంచి చేస్తున్నానండి. నా ఛానల్ చాలా పాపులర్. హలో, మీ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీషా తెలుగులో ఉంటుందండి? తెలుగులో ఉంటుంది. తెలుగులో చెప్పండి. ఓకే, గత 3 ఏళ్ళుగా చేస్తున్నానండి యూట్యూబ్లో. నా ఛానల్ చాలా పాపులర్. చాలామంది, ముఖ్యంగా బిగ్ బాస్ టైంలో చాలామంది ఫాలో అయ్యారు. తెలుసు కదా, దిస్ ఈస్ ఫనీ అని. నేనే అనమాట. చెప్పండి. మీరు యూట్యూబ్ సెలబ్రిటీ అండి, సినిమా సెలబ్రిటీ కాదు. అంతలా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే, అవునండి, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఈ న్యూస్ చూస్తే షాక్ అవుతారు, ఫీజు దగ్గర పోతాయి అని రాస్తుంటారు కదా. మీ వాళ్ళందరూ జేబులో పవర్ పెట్టుకుని తిరుగుతుంటారా? వ్యూవర్ కొట్టగానే, క్లిక్ చేయగానే షాక్ కొట్టడానికి? అది నేను చేయనండి, వేరే యూట్యూబ్ ఛానల్స్ చేస్తాయి. ఎవరు చేస్తారో వాళ్ళు అడగండి. ఓకే. ఓహో, అలా కూడా ఉంటుందా? మీరేం చేస్తుంటారండి మరి? ఐఎమ్ డూయింగ్ సమ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మ్యా. మళ్ళీ ఇంగ్లీష్ తగలబెట్టింది. సరే, ఏదో ఒకటి కానివ్వండి. ఇంకోటి, సినిమా ఇండస్ట్రీలో అది అంటుంటారు కదండి, క్యాస్టింగ్ కోచ్ లాగా. మీరు కూడా అమ్మాయిని పిలిపించి హరాస్మెంట్లు చేస్తుంటారంట. అలాంటివి జరుగుతుంటాయండి? అలా మీరు కూడా చేస్తుంటారా? అది సినిమాల్లో ఉంటుందండి, యూట్యూబ్ ఛానల్కి అంత స్కోప్ ఉండదు. అంటే ఈ మధ్యకాలంలో వింటున్నారండి, వార్తలు బాగానే వస్తున్నాయి. ఆఫర్లు ఇస్తామని చెప్పి హోటల్ పిలిపించి హరాస్మెంట్లు చేయడం. మీరు కూడా అదే బాపత్లా కనిపిస్తేను. ఓకే ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ యుఎస్ అండి, యుఎస్ నుంచే. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాక అప్పటి నుంచి తెలుగులోనే వీడియోస్ చేస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ వీడియోస్. చాలా మందికి తెలిసే ఉంటుంది దిస్ ఈస్ ఫనీ అంటే. చాలా పాపులర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. యా, అసలు మీకు యూట్యూబ్ పెట్టిన ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఆల్రెడీ చాలామంది యూట్యూబ్ పెడుతూనే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేసినప్పుడు నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయగలను అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను. అండ్ నా నమ్మకమే నిజమై చాలామంది ఫాలో అవుతున్నారు. బిగ్ బాస్ నట్టం పెట్టుకొని నెక్స్ట్ న్యూస్ని. అవును, ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ నుంచి బాగా సంపాదించని వార్తలు వినికిడి. పెద్ద పెద్ద సంస్థలు కూడా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాయి, బాగా సంపాదించుకోవచ్చని. ఈ విషయం ఎంతవరకు నిజం? మీరెంత సంపాదించారు? బాగానే సంపాదించానండి. శంషాబాద్ 2 ఎకరాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా కొనేసాక మొన్న. అచ్చా, అవును, మనలో మన మాట, ఇంతమంది ఫాలోవర్స్ వ్యూవర్స్ మీ మొహం చూసి వస్తున్నారంటారా? I want some dignity here. సార్ ఏదో టీ అడుగుతున్నారు, ఏం రా బ్రాండ్? వాటర్ కూడా కావాలంటారా? వాటర్ కూడా తీసుకురాండ్రా. ఛానల్ పేరు ఏంట్రా అన్నది? ఇది ఎర్రిపప్ప. ఎర్రిపప్ప కెమెరా పట్టుకున్నవాడు వాడు ఎర్రిపప్ప. నేను రావడమే ఎర్రిపప్ప అయ్యాను కదా ఇక్కడికి వచ్చేసి. అసలు సెలబ్రిటీ వచ్చేసింది రౌడీ. సెలబ్రిటీని కాస్త స్ట్రీట్ రౌడింగ్ చేశాను కదా ఎదవలే. ఇదేంటిది? బాటిల్ ఇది ప్రాపర్టీ ఏంట్రా? బాటిల్ కి రూపాయి బ్యాండేజ్ చుట్టి వాటర్ క్యాన్ చూసావా కూడా? హాయ్ గాయ్స్, ఇదే మా సెకండ్ వీడియో ఎరిపప్ప ఛానల్ నుంచి. అఫ్ కోర్స్ మీకు నచ్చినట్టే ఉంటుంది. అండ్ ఈరోజు మా టీంలో మాతో పాటు దిస్ ఈస్ ఫనీ. తెలుసు కదా, నేను దిస్ ఈస్ ఫనీ. ఫనీ ఫేమ్, బిగ్ బాస్ ఫేమ్ అనమాట. సో ఆ టైంలో బీభత్సంగా ఫాలో అయ్యాను. దిస్ ఈస్ ఫనీ, ఆ ఫనీ అని అనమాట. కుర్రోడు, మన కుర్రోడే. పిలిచేసరికి సరే అన్న నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నా, నాకు కొంచెం సపోర్ట్ చేయంటే, కుర్రోడు కదా లేత కుర్రోడు అని వచ్చేసాను అనమాట. సో యా, ఇంకేమైనా చెప్తావా? అలానండి, అంతకంటే కొట్టి పడేసి ఇంకా నొప్పి ఉందా మీకు? లేకపోతే ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ ఛానల్ కూడా ప్లీజ్ లైక్, కమెంట్, షేర్. అండ్ ఇలాగే రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నో ఫనీ కాదు ఎర్రి పప్ప. దిస్ ఈస్ ఎర్రి పప్ప.